గురుగారు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళని పంచాయతీ పెట్టి వాళ్ళకి నేను బుద్ధి చెప్పిస్తా. ఈ సొక్కా నాది, ఈ చేను నాది, కోటు నాది, ఈ ఉంగరాలు నాది, ఈ వాచి నాది, బూట్లు నాయి, పాయింట్ నాది. వేసుకోవటం తప్పేం లేదు సాంబయ్య గారు. ఉన్నారులే ఒక ఇద్దరు పిల్లగుండోళ్ళు. నేను వస్తుంటే పోతుంటే ఇయే డైలాగులు. బాధపడకు సాంబయ్య. అసలు ఏమన్నారు వాళ్ళు? మొత్తం దాడేలే, మొత్తం బ్రహ్మాండంగా మొత్తం అసలు బయలుదేరేటో ఈ సగన వద్దనుకుంటే తగిలింది. ఈ సగన పుల్లెట్ కాదు నాకేడ దగ్గర నా పని ఏమైద్దు. ఏంది ఆ ఉంగరాలు ఏంది, ఆ బూట్ ఏంది, ఆ పాయింట్ ఏంది, ఆ కోట్ ఏంది? అస్సలు యాడికి పోతున్నావు? బ్యాంకీకి పోతున్నా. ట్యాంకీ లేదు ఇవాళ. పోస్ట్ ఆఫీస్కి పోతున్నా. పోస్ట్ ఆఫీస్ కూడా బంద్ ఈరోజు. మెడికల్ షాపు పోతా, బట్టల షాపు పోతా, కూరగాయల షాపు పోతా. నా ఇష్టం, నేనే ఆడికన్నా పోతా. ఓహో, ఇలా అన్నారా? అవును గురుగారు, వెళ్తున్నా. వెళ్ళిరా. తెలుసు కదా నీకు? ఓ సాంబయ్య, అక్కడికి పోతున్నావు? ఈ ఊరికే పెద్ద పిల్లగండోళ్ళు నాకు సగన మళ్ళీ తగిలిందిగా. సూట్ ఏంది, కోట్ ఏంది, ఉంగరాలు ఏంది, వాచ్ ఏంది, సేన్ ఏంది? యాడికి పోతున్నావు? అత్తగారింటికి పోతున్నా. బస్సులు బంధు. ఆటోకి పోతా. ఆటో కూడా బాగుంది. నేను డొల్లుకుంటూ పోతా, పాక్కుంటూ పోతా, ఇట్ట పాక్కుంటూ పోతా, ఊరుక్కుంటూ పోతా. నా ఇష్టం, మీరేం నా చెప్పేది. నేను పోతున్నా, నేను గురుగారండి మళ్ళా అయింది. చెప్పులు మా మామ వచ్చిండు. ఈ పాయింట్ కుడుచుకోవడానికి మా నాన్న డబ్బులు ఇచ్చిండు. ఈ సొక్కా కుడుచుకోవడానికి మా అమ్మ డబ్బులు ఇచ్చింది. మా పాంటాలు 6,000 రూపాయలు అయితే 3,000 రూపాయలు తీసుకొని కన్స్ట్రక్షన్ నాకు గుర్తిచ్చిండు. అసలు వాళ్ళకెందుకు ఇంత ఎన్ని? మొన్న ఎగతాళి చేశారు. అవును, మళ్ళా ఎగతాళి చేస్తారు. ఈసారి నేను అడుగుతా. గురువుగారు కాబట్టి నా బాధ నీకు చెప్తున్నా. రేపు పంచాయతీలో సాక్ష్యం పలకాలి. తప్పకుండా వస్తా. వస్తా. ఓ సాంబయ్య, ఈ సగనమైన బాగుండేది. పొలకండ్రా సగన సాంబయ్య, ఈ పంచేంది, బనీనేంది, వాచ్ ఏంది, ఉంగరాలేంది, ఈ చైన్ ఏంది? యాడికి పోతున్నావు? పొలం కాడికి పోతున్నా. ఇప్పుడేముంది, పొలం ఏం లేదుగా. పొలం చూసుకుంటే అది ఒక ఆనందం నాకు. ఓహో, నువ్వు పొలం చూస్తే నీకు ఆనందమా? అవును. అవునా? మా అమ్మను చూడండి అయినా నేను 10 రోజులైనా ఉండలేస్తా. నా పొలం చూడండి, ఒక్క రోజైనా నేను ఉండలేను. అంత భరోసానా నీకు? నా పొలం అంటే నాకు అంత భరోసా. ఓహో, పొలం అంటే ఏమనుకున్నావు? పొలం అంటే నాకమ్మ, మా నాన్నకమ్మ, మా తాతకమ్మ, మా ముత్తాతకమ్మ, తాతలకి అమ్మ. పొలం అంటే నీకు ఏమి తెలుసండి? ఓహో, అమ్మా, రైతుకు అంత భరోసానా? పొలం అంటే ఎకరం ఉన్నా చాలా. అమ్మరావు, పొలం అంటే అంత భరోసా అంట. అది మళ్ళీ పొలం విలువ మీకేం తెలుసండి? పొలం అంటే రైతుకు మీకేం తెలుసండి? గురుగారండి నమస్కారం అండి. నమస్కారం. ఇంత ముందు పెట్టలేదు కానీ ఇప్పుడు 3 సార్లు పెడుతూనే ఉంది. నమస్కారం. 2 సార్లు వచ్చిపోయానండి. ఇంతకుముందు 2 సార్లు పెట్టలేదు. ఇప్పుడు 3వ సారి వచ్చిన. ఈ 3 సార్లు కూడా నేను తమరికి కలిపి పెడుతున్నా. రేపు నా పంచాయతీ కొత్తగా రావని. తప్పకుండా వస్తా. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళు ఎగతాళి చేసిండ్రు. ఇది 3వ సారి. అవునా? అవును. చేసినప్పుడల్లా నువ్వు బట్టలు మారుతున్నావుగా. మరే నీ చేతుకున్న ఉంగరాలు, గడియారం, ఈ గొలుసులు మరి ఎందుకు తీయలే నువ్వు? ఇవన్నీ నేను తీయను. మార్చా. ఇది తిరుపతి వెంకన్న కాడ కొన్నా, ఇది శ్రీశైలంలో కొన్నా, ఇది కనకదుర్గమ్మ గుడి కాడ కొన్నా, ఇది జానపాడు కొన్నా, ఇది మట్టపల్లి నరసింహస్వామి కాడ కొన్నా, ఇదేమో శ్రీకాళహస్తిలో కొన్నా. నేను మార్చనంటే మార్చా.
ఈ మార్చలేదేం గొలుసులు? ఇది మతగారు పెట్టింది, నేను మార్చనంటే మార్చను. ఉంగరాలు పెట్టుకున్నప్పుడు నిన్ను ఎగతాళి చేశారుగా, ఆ. ఉంగరాలు తీయలేదుగా, బట్టలు ఎందుకు మార్చుకున్నావు మరి నువ్వు? అవునా గురుగారు? మనం ఎలా బతకాలనుకున్నామో అలా బతకాలా. అవును గురుగారు. చేస్తే మనం పట్టించుకోవద్దు, మన బతికేదో మనం బతకాలా. సరేనండి. జనం కోసం మనం బతకొద్దు, మన బతుకు కోసం మనం బతకాలి. వస్తా సార్. వెళ్ళిరా.